నా ప్రియతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం, అది ఏ విధంగా సంపాదించుకోవచ్చు, మనము చేసిన పని ఏంటి, దాని యొక్క డీటెయిల్స్ టోటల్గా మనము విజన్ 2021 నెక్స్ట్ మనీ సెకండ్ గేర్ అనేది స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ మనీ అంటే ఏంటి, అది ఏ విధంగా, ఆ తర్వాత కంపెనీ ఏ విధంగా గ్రో అవుతుంది. నెక్స్ట్ మనీ కనుక చూసినట్లయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2013లో, ఆ తర్వాత మనకు ఒక 100 పైగా మనకు ఇక్కడ 2016 నుంచి ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డిజిటల్ ఉమెన్స్ అవార్డ్, అదే విధంగా మనకు ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ ఈ యొక్క 2021లో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు అవర్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ కనుక మనం చూసినట్టయితే నెక్స్ట్ వెల్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఏదైతే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ ఏదైతే ఉందో దాంట్లో మనము ట్రైనింగ్ సెషన్ అనేది మనకు మిరాకిల్ మార్నింగ్ మనకు 5:30 నుంచి 6:30 వరకు మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఎన్ఐసి నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్, దాంతోపాటు నెక్స్ట్ గ్రోత్ ఎక్సిలేటర్ 14 డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఈ విధంగా మనకు ప్రతి దాంట్లో మనకు ఒక ట్రైనింగ్ సెషన్ ఉంది. దాంతోపాటు టికెట్ మనకు తీసుకోవచ్చు, ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి, మనము పెయిడ్ ట్రైనింగ్స్ ఉంటాయి, మనకు కావాలనుకుంది మనము చూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇండియాస్ లీడింగ్ మొబైల్ అప్లికేషన్ అండి. 3.5 మిలియన్స్ డౌన్లోడ్ ఉన్నాయి ఈ యొక్క నెక్స్ట్ మనీలో, ఈ యొక్క డౌన్లోడ్ చేసుకున్నారు. దాంతోపాటు వై నెక్స్ట్ మనీ, నెక్స్ట్ మనీ అంటే ఏంటి, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, మనము దాంట్లో ఏ విధంగా పని చేస్తే మనం సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే దీంట్లో కనుక చూసినట్టయితే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ అండి. దీంట్లో ఇది ఒక బిజినెస్ మోడల్ కనుక చూసినట్టయితే ఫస్ట్ టైం ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్నింగ్ అండి. మనము ప్రతి దాంట్లో డబ్బు సంపాదించుకోవచ్చు, ప్రతి సర్వీసెస్ లో మనం పొదుపు అవుతుంది, ప్లస్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో ఇప్పటి వరకు భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీలు 457 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ 456 కంపెనీస్ కూడా మొత్తము ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ మనకు నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, మనము ఇన్కమ్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు, షాపింగ్ లో ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం షాపింగ్ చేసుకుంటున్నాం. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఆల్రెడీ మనం అవి యూజ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్సే. అవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీ ద్వారా కనుక మనం యూజ్ చేసినట్టయితే మనకు గ్యారెంటెడ్ బెనిఫిట్ జరుగుతుంది. ఆ తర్వాత మనం చూడొచ్చు దాన్ని మనము సంపాదించుకుంటున్నాం అంటే పొదుపు చేస్తున్నాము, దాంతోపాటు దాన్ని రిడీమ్ చేస్తున్నాము. అదే విధంగా మనం దాన్ని ఇన్ క్యాష్ కూడా చేసుకునే అవకాశం అనేది ఒక నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్నింగ్ అండి. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు, మనము యూజ్ చేసినటువంటి ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మనం వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే కూడా మనకు ఇన్కమ్ దీంట్లో జనరేషన్ అవుతుంది. దాంతో పాటు మన యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క అభిషేక్ కుమార్ వర్మన్ గారు సిఎండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఇతను ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకున్నారు. దాంతో పాటు మన షబ్నా ప్రవీణ్ మేడం గారు మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎండి, డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ గ్రహీత మన యొక్క షబ్నా ప్రవీణ్ మేడం గారు నెక్స్ట్ మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ నెక్స్ట్ మనీ నెట్వర్క్ కంపెనీలో ఏదైతే మనకు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ రన్నింగ్ అవుతున్నాయో అవన్నిటికంటే కూడా ఫాస్ట్ గ్రో అవుతుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనకు
మనకు రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది మనకు నెక్స్ట్ మనీలో. స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఐసి కావచ్చు, మనకు ఎన్ఎస్డిసి కావచ్చు. నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఎన్ఐసి. ఆ తర్వాత మనకు ఎన్ఎస్డిసి అనేది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. మన నెక్స్ట్ మనీ ద్వారా మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. దాంతో పాటు ఇక్కడ వెల్నెస్ అడ్వైజర్, లైఫ్ అడ్వైజర్, ట్రావెల్ అడ్వైజర్, అగ్రో అడ్వైజర్, ఆపర్చునిటీ బికమ్ ఏ అడ్వైజర్. మనము దీంట్లో ఎక్స్ట్రా మనం బెనిఫిట్ పొందొచ్చు ఒక అడ్వైజర్ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా. అవి అన్ని మనకు ట్రైనింగ్ సెషన్‌లో అవి ఏ విధంగా వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ ఏ విధంగా తీసుకోవాలి, లైఫ్ అడ్వైజర్ ట్రైనింగ్ ఏ విధంగా తీసుకోవాలి, ట్రావెల్ అడ్వైజర్ ట్రైనింగ్ ఏ విధంగా, ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్‌లో అనేది చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు వెల్నెస్ సొల్యూషన్ ఇన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. మనము ఈ యొక్క డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ మనం ఏవైతే మన నిత్య జీవితానికి యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ నెక్స్ట్ మనీ ప్రెస్టీజ్డ్ బ్రాండ్ అవార్డ్ ఏషియాలోనే ఒక 10 బ్రాండ్స్ కు మనకు ఇక్కడ ఒక అవార్డ్ రావడం జరిగింది. ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ 2021లో రావడం జరిగింది ఫ్రెండ్స్. అవి ఏ కంపెనీలు ఉన్నాయని చూసినట్టయితే ఇవన్నీ కంపెనీలలో మన యొక్క నెక్స్ట్ మనీ కూడా ఒక బ్రాండ్ ప్రెస్టీజ్ బ్రాండ్ ఏషియా 2021. ఆ తర్వాత చూడొచ్చు మనకు రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్, అదేవిధంగా మనకు బెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్, ఈ విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకుంది కంపెనీ. దాంతో పాటు మనకు మన యొక్క డిజిటల్ ఉమెన్స్ అవార్డు మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ షెబ్నా ప్రవీణ్ మేడం తీసుకున్నారు. ఆ తర్వాత మనకు అవన్నీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. దాంతో పాటు మనకు సిగ్నేచర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ 2020, బెస్ట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ది 2019, ఆ తర్వాత బెస్ట్ ఆఫ్ ద ఇయర్ 2018, ఐకాన్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ 2020, నెల్సన్ మండేలా నోబెల్ ప్రైజ్ అవార్డ్ 2020, బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ 2017. దాంతో పాటు ప్రెస్టీజ్ బ్రాండ్ హౌస్ అవార్డ్ ఏషియా 2021. ఈ విధంగా ఇంకా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి రావడం జరిగింది అవార్డ్స్. దాంతో పాటు మనము ఏ విధంగా గ్రోత్ కావచ్చు, ఈ యొక్క మన యొక్క ఎక్సలెంట్ ట్రాకింగ్ రికార్డ్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఇక్కడ చూసినట్టయితే మన యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి 3.5 మిలియన్స్ డౌన్లోడ్ ఉన్నాయి మన యొక్క నెక్స్ట్ మనీ సంబంధించిన అప్లికేషన్ సంబంధించింది. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఏ ఇయర్ లో ఎంత డెవలప్ అయింది ఈ యొక్క నెక్స్ట్ మనీ. మన ఫ్యూచర్ ఇంకా ఏ విధంగా ఉందో చూసినట్లయితే 2017-18 లో 90,000, ఆ తర్వాత 2018-19 మనకు ఈ యొక్క 3,10,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత మనకు 2019-20లో 9 లక్షలు, 2020-21లో 21 లక్షలు, ఆ తర్వాత 21-22లో మన యొక్క ప్రాజెక్ట్ అనేది చూసినట్టయితే 50 lakhs డౌన్లోడ్ అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ టార్గెట్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం నెక్స్ట్ మనీ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, మనకు లీగల్, లెజిటిమేట్, ఆ తర్వాత ప్రెస్టీజియస్ ఎల్ఎల్పి అనేది మన యొక్క నెక్స్ట్ మనీ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ లో యొక్క ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ అంటే ఇది మనం ఏ విధంగా ఉంది మన బిజినెస్ మోడల్, కంపెనీ లీగల్ గా ఉందా, మనకు ఎల్ఎల్పి అనేది మనం చూసాము. ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేసి లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ బిజినెస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఐఎస్ఓ సర్టిఫికేట్ కావచ్చు, ఎంఎస్సి అవార్డు కావచ్చు, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీలో అవార్డు ఏదైతే సర్టిఫికేట్స్. దాంతో పాటు కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ ఏ విజన్ పెట్టుకొని మనం పనిచేస్తుంది కంపెనీ అని చూసినట్టయితే కంపెనీ యొక్క మిషన్ చూడొచ్చు, కంపెనీ యొక్క విజన్ చూడొచ్చు. ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇక ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేము, కానీ మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనము అది ఫ్యూచర్ లో ఇది చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదైతే కంపెనీ విజన్ లోనే ఉంది ఓపెన్ వాలెట్ బ్యాంక్, కానీ అది మనకు ఫ్యూచర్ లో అవుతుంది, కంపల్సరీ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే అది మన చేతిలో లేదు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, అది కూడా అవుతుంది. అదే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ఇక్కడ ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి. ప్రతి వ్యక్తికి ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. ప్రతి వ్యక్తికి ఆపర్చునిటీ ఇవ్వాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం.
అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే మనం ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి విధానం ద్వారా దాంతో పాటు ఇక్కడ నెక్స్ట్ కామర్స్ ద్వారా అది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఇక్కడ మిషన్ నెక్స్ట్ మన యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి. మనము డిజిటల్ వర్క్ చేసుకుంటున్నాం. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చొని నో ఎక్స్‌పెండిచర్, జీరో ఎక్స్‌పెండిచర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత హెల్తీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు మనం చూడొచ్చు ఇక్కడ వెల్తీ ఇండియా. ప్రతి వ్యక్తికి మనం ఆపర్చునిటీ ఇస్తున్నాం. వాళ్ళు యూజ్ చేసుకుంటారా, యూజ్ చేసుకోరా అనేది వాళ్ళ ప్రాబ్లమ్. కానీ మనము మన యొక్క వర్క్ మనం చేస్తూ వెళ్ళిపోవాలి. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనీ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే బికమ్ ఏ నెక్స్ట్ ప్రెన్యూర్ ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే సింపుల్ గా ఒక 3 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి కావచ్చు మీ యొక్క అప్లైన్ ఎవరైతే పంపించారో రిఫరల్ లింక్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రీ సైన్ అప్ చేసుకోవాలి. దాంతో పాటు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు 1550 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 270 అనేది జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్. దాంతో పాటు గెట్టింగ్ స్టార్టెడ్ విత్ బిజినెస్ నెక్స్ట్ మనీ అని చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనము సేవింగ్ ఈస్ ఎర్నింగ్. మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుందని అనుకున్నాం. అది ఫస్ట్ మనం ఒక యూజర్‌గా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ యూజ్ చేయాలి. ఫస్ట్ మనం మనకేదైనా అవసరం ఉంటే మనం షాపింగ్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, ఇవన్నీ షాపర్ స్టాప్ కావచ్చు, ఇవన్నిట్లలో మనం షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకోవడం ద్వారా ఎక్స్‌ట్రా ఎర్న్ చేసుకోవచ్చు. దాంతో పాటు అది మనం రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ ఏదైతే ఉందో రిడీమబుల్ అమౌంట్ అది మనం రిడీమ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. మన యొక్క రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2% నుంచి 20% వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ప్రొడక్ట్ బేసిస్‌లో. దాంతో పాటు మనం ఇక్కడ రిఫరల్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుంది? మనము గనక డైరెక్ట్‌గా రిఫర్ చేస్తే ఎంతొస్తుంది? మనం డైరెక్ట్‌గా రిఫర్ చేస్తే మనకు చూడండి ఫ్రెండ్స్ 20% వస్తుంది. అంటే 1500 పైన 20% అంటే మనకు ఎంత రేషియో ఉంది? 20% వస్తుంది అంటే రూ. 300. ఈ రూ. 300 మనం ఒక 5 మందికి ఎగ్జాంపుల్‌గా ఒక 5 మందికి మనం రిఫర్ చేసినామంటే మన అమౌంట్ మనకచ్చేసింది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 2% అంటే మనకు రూ. 30 750 వచ్చేసి 25 మంది పైన. అది కూడా మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం. దాంతో పాటు కంపెనీ రూ. 1500తోని రూ. 178,00,00,000 ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది? దీంట్లో ఏదైనా ఫ్రాడ్ ఉందా? ఎట్లా ఉంది? కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా? ఇప్పుడు చెప్పి రేపు కంపెనీ క్లోజ్ చేస్తారా అని చూసినట్టే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ రూ. 1500 ఫస్ట్ లెవెల్‌లో 20% పనిచేసింది కంపెనీ ఇన్‌స్టంట్‌గా. ఆ తర్వాత సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో 4%, ఫిఫ్త్ లెవెల్‌లో 5%, సిక్స్త్ లెవెల్‌లో 6%, సెవెంత్ లెవెల్‌లో 7%, ఎయిత్ లెవెల్‌లో 8%, నైన్త్ లెవెల్‌లో 9%, 10థ్ లెవెల్‌లో 10% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. అంటే అది ఎంతైతుందని చూసినట్టయితే 74% ఇన్‌స్టంట్ పేమెంట్ ఉంది కంపెనీలో. ఆ తర్వాత ఒక 1000, ఒక 100, రూ. 10 గనక మనం చూసినట్లయితే ఇంకా మనకు దాంట్లో అమౌంట్ తగ్గింది. అది ఎక్కడ ఉంది అని చూసినట్టయితే మనకు ఏదైతే మనకు రాయల్టీ ఉందో 74% తర్వాత మనకు 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ ప్రోగ్రామ్ చేస్తుంది. ఇంకొక మనకు 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకొక 10% ఏదైతే ఉందో 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఇక్కడ మనం ఈచ్ వన్ టీచ్ వై అనే విధానం ద్వారా గనక మనం పని చేసినట్టయితే ఒక 5 మందితోని 5, 25, 125 ఈ విధంగా మన స్ట్రక్చర్ మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకు 10థ్ లెవెల్ వరకు చూడండి ఫ్రెండ్స్. 10థ్ లెవెల్‌లో గనుక చూసినట్టయితే రూ. 178,00,00,000 ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఉంది. రైట్ గాని, లెఫ్ట్ గాని, పీవీ గాని, మనకు బీవీ గాని, సీవీ ఇవన్నీ ట్రిమ్మింగ్ ఎలాంటి కండిషన్ లేకుండా మనకు ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు లేటెస్ట్‌గా రోల్ అప్ వచ్చింది. రోల్ అప్ కూడా వర్క్ చేసే వాళ్ళకి ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్. వర్క్ చేయని వాళ్ళకే ఇబ్బంది. దాంతో పాటు ఇక్కడ మనం సక్సెస్ రేషియో ఉంది. ఏ విధంగా ఉంది? ఎంత పర్సెంటేజ్ ఉందని చూసినట్టయితే సక్సెస్ రేషియో కనుక చూడొచ్చు. మనం 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 సంపాదించుకోవచ్చు. మనం 10% సక్సెస్ అయిన 17,80,00,000 సంపాదించుకోవచ్చు. మనం 1% సక్సెస్ అయిన రూ. 2,00,00,000 తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. 0.1% సక్సెస్ అయిన మనకు 17,80,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీ ద్వారా. దాంతో పాటు మనము ఎర్నింగ్ ఆఫ్టర్ 10 లెవెల్ 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? నాకు 10థ్ లెవెల్ వరకు తెలుసు. తర్వాత పరిస్థితి ఏంటి? యెస్.
ఇక్కడ మనం చూడొచ్చు మన 10th లెవెల్ తర్వాత మన పరిస్థితి ఏంటని చూసినట్లయితే సిల్వర్ స్టార్ రాయల్టీ. సిల్వర్ స్టార్ రాయల్టీ అనేది ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ పర్ ఐడీ పైన ₹30 మనకు 1% అంటే ₹15 వస్తుంది ఫ్రెండ్స్. మనం సిల్వర్ కావాలంటే చేయాల్సిన పనులేంటంటే, మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి, ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనము సిల్వర్ స్టార్ రాయల్టీ కావచ్చు. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ లీడర్‌షిప్ బోనస్. లీడర్‌షిప్ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్లయితే మనం ఇక్కడ లీడర్‌షిప్ బోనస్ అచీవ్ అవుతాము. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే మనము మనకు 10% వస్తుంది. మీ యొక్క డైరెక్ట్‌గా ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ గోల్డ్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ కనుక చూసినట్టయితే గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ₹30 వస్తుంది పర్ ఐడీ పైన. దాంతో పాటు మనము గోల్డ్ స్టార్ కావాలి అంటే మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి వాళ్ళను 5 మందిని సిల్వర్ స్టార్ అచీవర్ కనుక చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ అనేది కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూడొచ్చు డైమండ్ స్టార్. డైమండ్ స్టార్ కనుక చూసినట్టయితే గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ స్టార్ రాయల్టీ వస్తుంది ₹45 ఆఫ్టర్ 10 లెవెల్. మనం డైమండ్ స్టార్ కావాలి అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ కావడం ద్వారా సుమారు కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే రూ. 10,00,000 అంటే నెలకు డివైడ్ చేసినట్టయితే రూ. 3,30,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత మీరు చూడొచ్చు పర్ఫార్మెన్స్ బోనస్ ఉంది. పర్ఫార్మెన్స్ బోనస్ అది ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే ఇక్కడ ఇంకోటి సాలరీ రూపకంగా పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు. సిల్వర్ స్టార్ రాయల్టీ 1% ఆఫ్ కంపెనీ టర్నోవర్. ఎవరైతే సిల్వర్ స్టార్ ఉన్నారో వాళ్ళు ₹2,500 కనుక నెక్స్ట్ మనీ ద్వారా సంపాదించినట్టయితే కంపెనీ టర్నోవర్ నుంచి 1% ఇస్తారు. ఎంతమంది సిల్వర్ స్టార్ 2,500 సంపాదించారో వాళ్ళకు ఈక్వల్‌గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గోల్డ్ స్టార్ రాయల్టీ కంపెనీ టర్నోవర్ 1% ఇస్తారు. ఎవరైతే గోల్డ్ స్టార్ వాళ్ళు ₹5,000 కనుక నెక్స్ట్ మనీ ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇస్తారు. ఈక్వల్‌గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు డైమండ్ స్టార్. డైమండ్ స్టార్ వాళ్ళకు 1% ఇవ్వడం జరుగుతుంది. సాలరీ రూపకంగా పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉందో అది ఇక్కడ 20,000 సంపాదించిన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ 0.15% 40,000 ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు కంపెనీ టర్నోవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది 1% సాలరీ రూపకంగా. ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంటుంది. ఈ యొక్క రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది పాసివ్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు కూడా మనం ఎవరికి బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఎవరికి బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్‌ట్రా బెనిఫిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన టీమ్ గనక ఒక 1,00,000 టీమ్ అయినట్టయితే మనకు పర్ పర్సన్ పైన 25 పైసా కూడా వచ్చినా కూడా పర్ డే ₹25,000 ఫ్రెండ్స్. అది ఏ విధంగా వస్తుంది గనక మనం చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ ఒక రీచార్జ్ చేస్తున్నాం ₹1,000 దాంట్లో ఒక 1% రివార్డ్ అనేది మనకు ₹10 మైనస్ అయిపోయినాయి. ఆ తర్వాత మనం రీచార్జ్ ఎంత చేస్తున్నాం ₹990. ఆ తర్వాత దాంట్లో కూడా మనకు 2% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ యావరేజ్‌గా మనకు 3% అనేది బెనిఫిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది దాంతో పాటు మన క్రైటీరియా ఏంటి? నెక్స్ట్ మనీ మర్చెంట్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే క్రైటీరియా ఏం లేదు ఫ్రెండ్స్. ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకొని సైన్ అప్ చేసుకోవచ్చు. కానీ మనము ఎవరైతే ఈ యొక్క మర్చెంట్ ఉన్నారో వాళ్ళు 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎవరైతే కస్టమర్ వస్తారో వచ్చినప్పుడే ఇవ్వాలి. ఎందుకంటే ఇది బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే ఎవరైతే ఈ యొక్క కస్టమర్‌కు వాళ్ళకు 10% డిస్కౌంట్ ఇస్తారో వాళ్ళకు ద్వారా మనకు బిజినెస్ అనేది గ్రో అవుతుంటది. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూసినాం. ఒక ₹1,000 పే చేయాలి. 7.5% అనేది రివార్డ్ ప్రైస్ యూజ్ అయినంటే ₹70 మైనస్ అయింది. అంటే ₹920 పే చేసిన కంపెనీకి ఎంత పే అయింది? ఓన్లీ ₹900. అంటే ఇంకా ₹25 ఎక్కడ పోయిందంటే చూసినట్టయితే ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది రాయల్టీ రూపకంగా.
దాంతో పాటు నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగా ఉందో ఈ యొక్క నెక్స్ట్ మనీ కూడా ఈ యొక్క గూగుల్ మర్చెంట్ అనేది సేమ్ అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు రోల్ అప్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను రోల్ అప్ సిస్టమ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. మీ యొక్క డైరెక్ట్ లెగ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక 95% వచ్చిన బిజినెస్ ఒక లెగ్ ద్వారా ఒక 5% వచ్చిన రోల్ అప్ అనేది ఉండదు. ఇది సింపుల్ థాట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూడొచ్చు నెక్స్ట్ షాపీ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ షాపీలో మనం ఎంత సంపాదించుకోవచ్చు గనుక చూసినట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ షాపీలో గనుక చూడొచ్చు ఫ్రెండ్స్ సేవింగ్ ఈస్ ఎర్నింగ్. మన యొక్క పొదుపే మనకు సంపదన. అది ఏ విధంగా అవుతుంది? ఈ యొక్క 10% మనకు డిస్కౌంట్‌లో దొరుకుతాయి. ఆ తర్వాత మనకు 10% కూడా తక్కువలోనే మనకు రావడం జరుగుతుంది. ఎంఆర్‌పీ కంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కంటే కూడా తక్కువనే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే మనం జాయినింగ్ చేసిన వాళ్ళు ఒక సైడ్ వెళ్తారు. ఒకవేళ గనుక మనకు సీనియర్ టీమ్ యాడ్ అయిందంటే వాళ్ళు జాయినింగ్ చేసిన ఒక సైడ్ వెళ్తుంటారు. దీంట్లో కనుక మనం చూసినట్లయితే మనకు మ్యాచింగ్ పైన ప్రొడక్ట్ నెక్స్ట్ షాప్‌లో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క షాపింగ్ పైన మనకు 12% అనేది మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు మంత్లీ క్యాపింగ్ ఎంత ఉంది అని చూసినట్టయితే 30 లాక్స్ పర్ మంత్ క్యాపింగ్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్‌కమ్. ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో ఇంతవరకు నేను వినలేను ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ మనీలో గనుక ఫస్ట్ టైమ్ వింటున్నాను. ఒక సైడ్ ఎంత మనకి ఇన్‌కమ్ పెరిగినా, టీమ్ పెరిగినా మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు. కానీ ఈ యొక్క ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో ఎప్పుడో మనం జాయినింగ్ అయిన దానికి వాళ్ళు మనకు ఈ యొక్క ఆటో గ్రూప్ మ్యాచింగ్ అక్కడ సింగిల్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళా మ్యాచింగ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. పవర్ గ్రూప్ వాల్యూ ఈస్ క్యారీ ఫార్వర్డ్ అదర్ విల్ గెట్ 12% బీవీ మ్యాచింగ్ ఆఫ్ ది గ్రూప్ ఏ, గ్రూప్ బి. దాంతో పాటు పర్ మంత్ 30 లాక్స్ అనేది క్యాపింగ్ అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఉంది. ఆ తర్వాత మన పర్ఫార్మెన్స్ బోనస్ మన డౌన్‌లైన్ నుంచి ఒక్కొక్క రూపాయి మనకు వచ్చినా కూడా మనము ఈ యొక్క పర్ మంత్ చూడండి ఫ్రెండ్స్ 4,38,85,325 రూపీస్ మన పర్ మంత్ కట్టే ఇన్‌కమ్. ఆ తర్వాత మనం చూడొచ్చు ఈ యొక్క పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉందో మనకు ఇన్‌కమ్ వచ్చే ఇన్‌కమ్ ఫ్రెండ్స్. ఈ యొక్క మనకు వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో పర్ మంత్ 4,38,85,000 తీసుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ జనరేషన్‌లో 2% వస్తుంది. సెకండ్ జనరేషన్‌లో 1% ఈ విధంగా 9థ్ వరకు 1% ఆ తర్వాత 10థ్‌లో కూడా 2% వస్తుంది. ఇది కూడా మనము చూడొచ్చు. దాంతో పాటు మనకి లీడర్‌షిప్ బోనస్. ఈ యొక్క లీడర్‌షిప్ బోనస్ గనుక చూసినట్టయితే మనది యొక్క లీడర్‌షిప్ మన 5థ్ జనరేషన్ వరకు ఏదైతే ఉందో ఈ యొక్క 5థ్ జనరేషన్ వరకు టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు పర్చేజ్ చేసిన దాంట్లో 2.5% మనకు ఎక్స్‌ట్రా ఇవ్వడం జరుగుతుంది. లీడర్‌షిప్ రాయల్టీ అచీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 2% ఎక్స్‌ట్రా ఈ యొక్క లీడర్‌షిప్ బోనస్ ఏదైతే ఉందో వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత గోల్డ్ స్టార్ రాయల్టీ కనుక చూసినట్టయితే 3% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఇన్ ఈక్వల్ ఆల్ డివైడెడ్ ఇన్ ఆల్ గోల్డ్స్. ఎవరైతే గోల్డ్స్ ఉన్నారో వాళ్ళకు 3% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దానికి మినిమమ్ 5,000 గ్రూప్ బీబీ మ్యాచింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఫస్ట్‌లో గోల్డ్ స్టార్ రాయల్టీ తీసుకుంటాం. ఆ తర్వాత మనకు డైమండ్ స్టార్ ఉంటుంది. ఈ డైమండ్ స్టార్ గనుక చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో మనము 10 లెవెల్‌లలో 5 మందిని మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనము కంపెనీ రాయల్టీ డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. డైమండ్ స్టార్‌కి వాళ్ళకు 2% అనేది కంపెనీ వాల్యూ మనకు బిజినెస్ వాల్యూ నుంచి ఈక్వల్‌గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ కనుక చూసినట్టయితే క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ ఇన్ ఆల్ డివైడెడ్ ఆన్ ఆల్ క్రౌన్ డైమండ్స్. దాంతో పాటు రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% కంపెనీ బిజినెస్ వాల్యూమ్ నుంచి 5% అనేది ఈ యొక్క రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు బోనస్ అనేది ఉంది. మన యొక్క లైఫ్‌లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మనం కనే కలలు కావచ్చు, కోరికలు కావచ్చు అవన్నీ కూడా మనము ఫుల్‌ఫిల్ చేసుకునే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మంత్ కల్పిస్తుంది. ఎందుకంటే మనము దేశ విదేశాలు యొక్క ట్రావెల్ ద్వారా ఫ్లైట్ ద్వారా తిరగాలనుకుంటున్నాం. మనము ఉన్న పొజిషన్ నుంచి మనం అనుకున్న పొజిషన్‌కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. కానీ మనము ట్రావెల్ గనుక చేసి మనము
ఫ్లైట్‌లో గనక ఎళ్ళినట్టయితే తొందరగా ఎళ్ళొచ్చు. అది మనకు ఒక 1% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి 1% ఇస్తుంది. 50,000 గ్రూప్ మ్యాచింగ్ ఎవరికైతే అయిందో వాళ్ళకు 1% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి అనేది ఇవ్వడంతో పాటు ఇక్కడ మనకు ఒక స్పెషల్ ఆఫర్ అనేది గిన ఉంటుంది. ఒక ట్రావెల్ ఫండ్ అనేది స్పెషల్ ఫ్రెండ్స్. కాకపోతే మనము ఈ యొక్క ఫండ్ అచీవ్ అయ్యి మనం గనక వెళ్ళినట్టయితే ఇంకా బావుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కార్ ఫండ్ అనేది మనకు డ్రీమ్ కార్ ఏ విధంగా ఉండాలనేది ఇప్పటి నుంచే డ్రీమ్స్ అనేది ఉంటాయి. ఆ యొక్క డ్రీమ్ కార్ మనం తీసుకోవాలంటే మనకు ఒక మంచి ఇన్‌కమ్ కావాలి. ఆ యొక్క ఇన్‌కమ్ గనుక చూసినట్టయితే 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ ఏదైతే ఉందో మనకు 1,00,000 బీవీ గ్రూప్ మ్యాచింగ్ అనేటట్టు మనకు ఈ యొక్క కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు హౌస్ ఫండ్ ఈ యొక్క హౌస్ ఫండ్ గనుక చూసినట్టయితే 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ మనం ఇక్కడ చూసినట్టయితే 1,50,000 మనకు గ్రూప్ మ్యాచింగ్ అనేది చేయాలి. ఇవన్నీ కూడా మనకు యాడ్ అండ్ బ్యాక్. ఇక్కడ ఇలా ఏది కూడా కంపల్సరీ లేదు. ఆ తర్వాత మనం ఇవన్నిటికి కూడా మనం ఎలిజిబుల్ కావాలి అంటే మినిమమ్ 200 బీవీ అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఆ తర్వాత మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ యొక్క 200 బీవీతో పాటు మనకు మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో ఆ యొక్క పర్చేజ్ చేసినప్పుడు మరి 200 బీవీ అనేది మనము మినిమమ్ పర్చేజ్ చేసుకుంటే మనం ఇవన్నీ ఇన్‌కమ్ కూడా మనము అచీవ్ కావచ్చు. దాంతో పాటు ఈ యొక్క పే ఔట్ గనుక చూసినట్లయితే మంత్లీ బేసిస్‌లో ఈ యొక్క పే ఔట్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడొచ్చు మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యువర్ సక్సెస్. మనం సక్సెస్ కావాలంటే మనకు బయట మార్కెట్‌లో కనుక చూసినట్టయితే మనల్ని ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనము ఉండలేము. కానీ మనం నెక్స్ట్ మంత్‌లో కనుక చూసినట్టయితే స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్‌ఐసీ కావచ్చు, ఎన్‌ఎస్‌డిసి కావచ్చు, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకు చాలా పవర్‌ఫుల్, చాలా స్ట్రాంగ్ కాబట్టి దీని ద్వారా మనం ఎడ్యుకేషన్ తీసుకొని మనం సక్సెస్ కావచ్చు. దాంతో పాటు మనకు ఈ యొక్క వెల్‌నెస్ అడ్వైజర్, లైఫ్ అడ్వైజర్, ట్రావెల్ అడ్వైజర్, అగ్రో అడ్వైజర్ ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ షాపీ ద్వారా మనము వచ్చే ప్రొడక్ట్స్ ఏదైతే మనం ఎలా వాడుకోవాలి ప్రతి దాంట్లో మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వెల్‌నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ తో పాటు ఇక్కడ మనకు మిరాకిల్ మార్నింగ్ సెషన్ ఉంది. ప్రతిరోజు మార్నింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎసెన్షియల్ ఉంది. 5 డేస్ మనకు మాస్టర్ క్లాస్ ఉంది. అదే విధంగా మనకు నెక్స్ట్ మనీ గ్రోత్ ఎక్సిలరేటర్ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యూ సక్సీడ్. మనం సక్సెస్ కావడానికి ఇవన్నీ కూడా మనకు దోహదపడుతుంది. మనకి ఏది నచ్చితే ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్టుకొని మనం ముందుకెళ్ళినట్టయితే మనం 100% సక్సెస్ కావచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క గోయింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గోయింగ్ ప్రొడక్ట్స్‌లో మనం గనక చూసినట్టయితే వరల్డ్ క్లాస్ మన ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ బ్రాండ్ కావచ్చు, అవన్నీ కూడా మనకు నెక్స్ట్ మనీలోనే ఉన్నాయి. అవన్నీ మనము ఏ విధంగా వాడుకోవచ్చు, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది గనుక మనం నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకోవచ్చు. అవన్నీ కూడా అథెంటిక్స్ ప్రొడక్ట్స్ అండ్ హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవే ప్రొడక్ట్స్ మనకు అమెజాన్‌లో దొరుకుతాయి. ఇవే ప్రొడక్ట్ మనకు ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతాయి. ఇవే ప్రొడక్ట్ మనకు గనుక చూసినట్టయితే మనకు వేరే వేరే సైట్‌లలో కూడా దొరుకుతాయి. కానీ దానికి దీనికి డిఫరెంట్ ఏంటని చూసినట్టయితే మనం అమెజాన్‌లో తీసుకుంటే ఎలాంటి గ్యారంటీడ్ బెనిఫిట్ రాదు. దాంతో పాటు ఇక్కడ క్యాష్ కూడా రావడం జరుగుతుంది. ఇన్‌స్టంట్‌గా రావడం జరుగుతుంది. అదే విధంగా మనకిక్కడ రిసర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే ఇవన్నీ కూడా 100% మనము రిసర్చ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా ఓకే అనుకుంటేనే మనకి ఇక్కడి వరకు రావడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే స్క్రీన్ పైన టచ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసినట్టయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.